ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం కన్యా రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం నవంబర్ 9వ తారీఖు ఆదివారం రోజున కన్యా రాశి వారికి తెల్లవారేసరికి ఒక నిజం తెలుస్తుంది. అయితే కన్యా రాశి వారికి తెల్లవారేసరికి ఎటువంటి నిజం తెలుస్తుంది, అలాగే ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి మీరు చేయవలసినటువంటి దేవతారాధన కానీ పరిహారాలు కానీ ఏంటి, అలాగే పూర్తి అంశాలన్నీ కూడా ఇప్పుడు మనం ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వివరాల్లోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇదివరకు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. నోటిఫికేషన్ రాగానే వీడియోను ఓపెన్ చేసి మీ రాశి గురించి, మీ జాతకం గురించి తెలుసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఈ రాశి వారు ఎవరైనా ఉంటే వారికి కూడా షేర్ చేయండి. వారు కూడా వాళ్ళ రాశి ఫలాల గురించి, వాళ్ళ జాతకం గురించి తెలుసుకుంటారు. సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలో వివరాల్లోకి వెళ్తే కనుక, కన్యా రాశి అనేది రాశి చక్రంలో 6వ రాశి. ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు. ఈ రాశికి అధిపతి బుధుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక, కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు, చాలా సిస్టమేటిక్గా ఉంటారు, క్రమశిక్షణ కూడా కలిగి ఉంటారు, బంధాలకి అనుబంధాలకి చాలా ప్రాధాన్యతని ఇస్తూ ఉంటారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను ఎప్పటికీ మర్చిపోకుండా గుర్తుపెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు ఎవరు పరిచయమైనా కానీ, పాత స్నేహితులను కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. అలాగే స్నేహితులు కష్టాలలో ఉన్నప్పుడు వారికి కేవలం మాట సహాయమే కాకుండా ఆర్థిక సహాయానికి సైతం కూడా చేస్తూ ఉంటారు. ఇక సాంకేతిక విద్య, వైద్య రంగాలలో బాగా రాణిస్తారు. ఇక వీరు కష్టపడి పనిచేసే తత్వాన్ని కలిగి ఉంటారు, దయా క్షమ గుణాన్ని కలిగి ఉంటారు. అంటే ఎవరైనా సరే, ఇక కొంతమంది వ్యక్తులని, నిరుపేదలను ఎవరైనా చూసారంటే మీ యొక్క కన్యా రాశి వారు ఎవరైతే ఉంటారో వారు చాలా దయా చాలి పైన చూపిస్తూ ఉంటారు అన్నమాట. ఇక వీరి యొక్క విషయంలో ఎవరైనా ఏ తప్పు చేసినా కూడా క్షమించే గుణాన్ని కలిగి ఉంటారు. ఇక మీ యొక్క రాశి వారు ఎవరైనా సరే తన వారిని ఎవరైతే ఉంటారో ఈ యొక్క కన్యా రాశి వారు, అటువంటి వారు మాత్రం నమ్మిన వారి కోసం ఏదైనా దహనంగా పొరపాడకుండా రెడీగా ఉంటారు. ఈ విధంగా తనను రాసి వారు ప్రతి విషయంలో కూడా ది బెస్ట్ చేస్తారు. భవిష్యత్తును బాగా అంచనా వేయవచ్చు. భవిష్యత్తును రాబోయే రంగాలలో ప్రతి రంగంలోనూ కూడా బాగా కష్టపడి మీకు సక్సెస్ని ఇవ్వబోతుంది. కాబట్టి ఈ యొక్క కన్యా రాశి వారు అసలు మీరు చేస్తున్న బిజినెస్ని విడవద్దు. ఇకపోతే ఈ సమయంలో కన్యా రాశి వారు అఖండ రాజ్యయోగం సిద్ధించబోతుంది. అవునండి, నిజంగా నవంబర్ 9వ తారీఖు ఆదివారం రోజున కన్యా రాశి వారికి ఎన్నో రోజుల తర్వాత మీ జీవితంలో రాబోయేది ఏంటి అంటే, మీరు పడ్డ శ్రమకు ప్రతిఫలం దక్కుతుంది. అవునండి, మీరు 7 జన్మలు ఎత్తినా కూడా ఇలాంటి రోజులు మళ్ళీ రావు. నక్క తోక తొక్కినట్లే ఇక మిమ్మల్ని అదృష్ట రాజ్యయోగం వరించబోతుంది. ఇక నుండి మీ యొక్క జీవితంలో మురుకులు, ఆస్తులు ఇక ఎవ్వరూ కూడా ఊహించరు. అంతకన్నా మీరు పడ్డ శ్రమకు ఈ సమయంలో ప్రతిఫలం అనేది లభిస్తుంది. మొత్తానికి ఈ సమయంలో మీకు ఆనందానికి విధాలుగా కూడా అన్ని రంగాలుగా ఉంటాయి. సో అలాగే ప్రతికూలతలను ఇస్తుంది. ఇప్పటి వరకు మీ యొక్క కన్యా రాశిలో పడ్డ కష్టాలన్నీ కూడా, ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి. కన్యా రాశిలో పడ్డ కష్టాన్ని, ఇబ్బందులన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. డబ్బులు ఎలాంటి లోటు అనేది అస్సలు ఉండదు. ఇక కన్యా రాశి వారికి ఎవరైనా ఆటంకాలుగా మారుతున్న వారికి అనేది గ్రహస్థితి అనుకూలంగా ఉండబోతుంది. వలన కెరియర్ పరంగా మీ యొక్క సమయంలో ఎంతో మానసికంగా
సాంప్రదాయాలను పొందుకుంటారు. గతంలో కూర్చున్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో పూర్తిగా తొలగిపోతాయి. సహోద్యోగులతో ఉన్న చిన్న చిన్న మనస్పర్ధాలు కావచ్చు, లేదా పనితో ఒత్తిడి ద్వారా కలిగిన ఇబ్బందులు కూడా వస్తున్నాయి. అలాగే పూర్తిగా లొంగిపోకుండా అలాగే ఉన్న ఉద్దేశంతో సాలరీ సరిపోక కొత్త ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న వారు చాలామంది ఉన్నారు. అలాగే ఈరోజు ఈజీగా చెయ్యగలరు అనే మీ యొక్క పేరు ఆసుపత్రికి సంపాదించడం, అలాగే మీ యొక్క సేవకు ప్రతిఫలం అనేది డబ్బులు అందరూ మిమ్మల్ని గమనిస్తారు. మీరు ఎలాంటి స్కీములు అయినా సరే వేయవద్దు. అలానే పేరును మీరు ఆఫీస్లో సంపాదించుకుంటారు ద్వారా మీరు పనిచేస్తున్న చోట మంచి పేరు ప్రఖ్యాతలను పొందుకుంటారు. ఇక కన్యా రాశి వారు చేస్తున్న సమయంలో ప్రశంసలు కూడా అందుకుంటారు. టోనల్ కోసం వెయిట్ చేస్తున్న ఈ యొక్క కన్యా రాశి వారికి ఈ సమయంలో మీరు కోరుకున్న విదేశాలకు టోనర్లు అనేది అందిపుచ్చుకుంటారు. ఇక పోతే కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనిలో మీకు మంచి ఇన్కమ్ అనేది వస్తుంది. అలాగే మీ యొక్క సేవకు ప్రతిఫలం అనేది డబ్బులు అందరూ మిమ్మల్ని గమనిస్తారు. మీరు ఎటువంటి స్కీమ్స్ అయినా సరే వేయవద్దు. అలాగే మీరు ఆఫీస్లో సంపాదించుకుంటారు. అలాగే ఈ యొక్క కన్యా రాశి వారు ఈ సమయంలో కోరుకున్న విదేశాలకు టోనర్స్ అనేది అందిపుచ్చుకుంటారు. ఇకపోతే కన్యా రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. మీరు చేసే పనిలో మీకు మంచి మంచి స్కీమ్లు జనరేట్ అవుతుంది. అలాగే ఎంతో కాలంగా భూమి, ఆస్తి మరియు వాహనాలు కొనుగోలు చేయడానికి ఇంతకంటే మంచి టైం మళ్ళీ రాదు. అదేవిధంగా మీకు వచ్చే ఆదాయానికి తగినట్లుగా ఈ సమయంలో ఖర్చులు కూడా పెరుగుతాయి. అలానే మీకున్న కొన్ని సందర్భాలలో మీకు కొన్ని అపజయాలు ఏవైతే ఉంటాయో వాటిని కూడా మీకు అస్సలు కేర్ చేయరు. కానీ అనుకోని ఖర్చులు తగిన విధంగా మీకు ఆర్థిక క్రమశిక్షణ చేయకుండా ఆదాయ మార్గాలనే ఈ రాశి వారికి ఇక అనేది జరుగుతూ ఉంటుంది. ఇక కన్యా రాశి వారు మిమ్మల్ని ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారికి ఈ సమయంలో అనుభవించడానికి రెడీగా ఉంటారు. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందండి? నచ్చిందా? నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఛానల్ అనేది త్వరగా సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్.